హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీని అయితే తయారు చేస్తున్నానండి. ఇప్పుడైతే ముందుగా ఉల్లిపాయలను అయితే వేయించుకున్నామండి. నెక్స్ట్ ఇది బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. వేగిన తర్వాత ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా వేగాలండి. బాగాను ఆయిల్లో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. వేగిన తర్వాతను ఈ విధంగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇగోండి చికెన్ అయితే మనం వాటర్లో వేసేసుకున్నామండి. అవి బాగా కడగాలండి. చికెన్ అయితే బాగా వాటర్ వేసి బాగా కడగాలి. శుభ్రమైన నీటితోని పరిశుభ్రంగా కడగాలి. ఇగోండి కడిగిన చికెన్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కింద మీద కలపాలండి. చికెన్కి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేటట్లు కలపాలి. కలిపిన తర్వాత కరివేపాకుని కొంతమంది అలా వేస్తారు కదండి. నేనైతే ఈ రోటీలోన దంచానండి. దంచేసి ఇగోండి అలా వేసేసుకున్నానండి. ఈ విధంగా దంచిన కరివేపాకునైతే ఈ విధంగా వేసేసుకున్నానండి. ఎందుకంటే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాం కదా, అందువలన అలా వేసేసుకున్నానండి. ఇదిగోండి వెజ్ బిర్యానీ అండి. ఇదైతే వెజ్ బిర్యానీ. ఇదిగోండి వెజ్ బిర్యానీ కూడా చేశానండి. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఈ విధంగా ఉడికిందండి. ఇందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవాలండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్, బాయ్ బాయ్. ఫైనల్గా అయితే ఇది వేసుకోవాలండి, కొత్తిమీర. బాయ్ అండి, బాయ్ బాయ్.